సృష్టికి మూలం పరమాత్మ అని ప్రతి ఒక్కరూ భగవంతునిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలని తొగుట రంగంపేట శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత కలిగి ఉండడం ద్వారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని చేర్వాపూర్ వార్డులో గల శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయ 25వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, ఆవాహిత దేవతా పూజ, సహస్ర పార్థివ లింగార్చన, గోపూజ, అఖండ దీప స్థాపన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ చింతనను కలిగి ఉండడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేలేటి జయరామ శర్మ, ఆలయ చైర్మన్ రాయిని అంబదాస్, ఆలయ ఫౌండర్ బొజ్జ సత్యనారాయణ, వేలేటి రామకృష్ణ శర్మ, మహిళలు పాల్గొన్నారు. ఒక వస్తువులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ వచ్చిన కృత్రిమమైన ఏఐ కూడా చాలా మంచిదే, మంచిగా వినియోగించుకున్న వారికి మంచిదే. అది ఒక మంచి వాడి కత్తి, మంచి వాదించినటువంటి వాడి ఉన్నటువంటి కత్తి రాదు. కత్తితో కూరగాయలు పోయొచ్చు, కాళ్ళు చేతులు పోయొచ్చు. కాబట్టి కూరగాయలు పోసిన వాడు మంచిగుంటాడు, కాళ్ళు చేతులు పోసిన వాడు దుర్మార్గుడు అవుతాడు. కాబట్టి విజ్ఞానాన్ని ఏది వచ్చినా కూడా సక్రమంగా సమాజానికి ఉపయోగిస్తూ భగవంతుని సేవ కూడా విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే అదే నిజమైనటువంటి భక్తుని క్రమము. కాబట్టి ప్రతి అంశంలో పరమాత్మను చూస్తూ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అంశాన్ని సరిగా వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు చెప్పే మాటని మళ్ళీ జ్ఞాపకం చేయాలి. కాబట్టి తల్లిదండ్రులు, అత్తామామలను, గురువు గారిని, ఆపదలు ఆదుకున్న వారిని తప్పనిసరిగా శ్రద్ధతో, ప్రేమతో చూడండి. బాగా శ్రద్ధతో, ప్రేమతో వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందించండి. 4 ముచ్చట్లు వాళ్ళతో మంచి కూర్చొని మాట్లాడండి. అంతకంటే అనంత పద్మనాభ స్వామికి, మహాలక్ష్మి మాటకు మనం చేయగలిగినటువంటి వేరే వ్యవహారం ఏమీ లేదు. ఆమె స్వరూపంలో ఉన్న పెద్దలను ఆదరించడమే మన గొప్ప కర్తవ్యం.